మీకు తెలుసా, భారతదేశంలో కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నేర చట్టాలు బ్రిటిష్ లెగసీని పూర్తిగా రూపుమాపుతూ ఇండియన్ పీనల్ కోడ్ ని రీప్లేస్ చేస్తూ భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని రీప్లేస్ చేస్తూ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని రీప్లేస్ చేస్తూ భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ 3 చట్టాల యొక్క ముఖ్య ధ్యేయం స్పీడీ జస్టిస్ డెలివరీ సిస్టమ్ లో స్పీడీ జస్టిస్, అలాగే ఇన్వెస్టిగేషన్ లో ట్రాన్స్పరెన్సీ, పోలీస్ వారి యొక్క అకౌంటబిలిటీని ప్రశ్నించేటట్టు ఈ చట్టం రూపుదిద్దుకుంది. అలాగే ఇప్పుడు ఏ బాధితుడైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లోనైనా కంప్లైంట్ ఇవ్వడానికి ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 సబ్ సెక్షన్ 1 వెసులుబాటు కల్పించింది. అలాగే ఎవరైనా బాధితుడు ఆన్లైన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి సెక్షన్ 173 సబ్ సెక్షన్ 1 సబ్ క్లాస్ 2 వెసులుబాటు కల్పించింది. అయితే ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈఎఫ్ఐఆర్ పై వెంటనే 3 రోజుల్లోగా ఆ బాధితుడు ఆ సంబంధిత ఎఫ్ఐఆర్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 173 సబ్ సెక్షన్ 3 ప్రకారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏదైనా ఎఫ్ఐఆర్ 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ఏదైనా నేరంలో సంబంధిత డిఎస్పీ తాలూకా పర్మిషన్ తీసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ నిర్వహించాలి. అలాగే ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ప్రైమా ఫేసి ఉంటేనే ముందుకు సాగాలి.